ఇమిటేషన్స్ అదరగొట్టిన శ్రీజ అండ్ దివ్య, మాస్కులు బయట పెట్టి వెళ్ళిపోయిన హరిత హరీష్, ఇక ఫెయిల్ అనుకుంటున్న ప్రతిసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్న ఫ్లోరా షైని, చివరిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న హరిత హరీష్ అండ్ తనూజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ రోజు అప్డేట్స్కి వస్తే, నిన్న సండే ఎపిసోడ్స్ లో నాగార్జున గారు అందరితో చాలా జోవియల్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో ఎవరిని క్లాస్ పీకడం అనేది పెద్దగా ఏమీ జరగలేదు. ఎందుకంటే శనివారం నాడే చెప్పాను కదా, శుతిమెత్తగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే విధంగా క్లాసు నీట్గా ఇచ్చేశారు క్లాస్గా. ఇక ఆదివారం వచ్చినప్పటికీ ఆటలు ఆడించారు. ఆటలు ఆడించడంలోనే వాళ్ళ సామర్థ్యాన్ని, శక్తిని కనబరిచారు. అంటే ఎవరిది వాళ్ళకి తెలుసుకునేలా చేశారు ఆయన. అంతేగాని ప్రత్యేకించి ఎప్పుడు వేలెత్తు చూపేవారు. ఈరోజు ప్రయత్నం ఏంటంటే, ఆదివారం ప్రయత్నం ఒక టాస్క్లు ఇచ్చి, మీరు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, మీరు ఇంకా ఏం నేర్చుకోవాలి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్లో ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా డెమాన్ పవన్కి, మన పడాల కళ్యాణ్కి ఎక్కువగా చెప్పారు. ఆ కోణంలో ఇంకా ఆటలు ఆడిస్తుండేటప్పుడు ఏంటంటే, యాక్చువల్గా మన కళ్ళు చూపిస్తే ఆర్టిస్ట్ ఎవరో పోల్చాలన్నమాట. పజిల్స్, క్విజ్ ఇలాంటివన్నీ పెట్టారు. ఇందులోనే ఏంటంటే, సరే ఇవన్నిట్లో ఒకరు చూశారు, చెప్పగలిగారు, వెంటనే గంట కొట్టాలి, చెప్పాలి. ఇది కామెడీలండి. ఇక్కడ ఈ కోణంలో శ్రీజకి, దివ్యకి ఇమిటేషన్ చేయమని నాగార్జున గారు అప్పచెప్పారు. అయితే శ్రీజ, దివ్య ఇమిటేషన్ చేసే కోణంలో నిజానికి శ్రీజ, దివ్య ఇద్దరు కూడా ఇంటెలెక్చువల్ పర్సన్స్, ఇంటెలిజెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే సుమన్ శెట్టి ఫోటోని మెడలో వేసుకున్న శ్రీజ అచ్చు సుమన్ శెట్టిలో ఏదైతే మైనస్ అంటే నామినేషన్ చేయడంలో అతను చేస్తున్న తప్పుల్ని చూపించే కోణంలో తను ఇమిటేట్ చేసి చూపించింది. అది అద్భుతం, చాలా బాగా చేసింది. అదేవిధంగా దివ్య ఏం చేసిందంటే, పవనుని, రీతుది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి చేశారు. అది చాలా నవ్వొస్తుంది కూడాను. నిజంగా ఏదో గారాభంగా ఏదో బూబులు చేస్తూ ఇద్దరు లవర్స్ బిహేవ్ చేసే విధం ఉంటుంది చూసారు, అది కళ్ళ కట్టినట్టు చూపించారు. మనకి అది చూస్తే నవ్వొస్తుంది, వాళ్ళకి మాత్రం కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఆ విధంగా దివ్యాన్ని శ్రీజ చేయడం జరిగింది. అదేవిధంగా భరణి గారి గురించి కూడా ఇమిటేట్ చేసి చూపించారు దివ్య. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడాను దివ్యాన్ని, శ్రీజ కానీ ఇమిటేషన్ చేసి చూపించడంలో చాలా పర్ఫెక్ట్. అది చూస్తే వాళ్ళు మారాలి కూడాను. ఎవరు మారవలసిన వాళ్ళు, మారాలి అనుకున్న వాళ్ళు అంతే, మిగతా వాళ్ళేం కాదు. ఇక మాస్కులు బయట పెట్టి వెళ్ళిన మాస్క్ మ్యాన్ అన్నాను కదా, ఈ వారం ఆల్రెడీ మనం చెప్పేసాం ఎవరు, మన హరిత హరీష్ ఎలిమినేటెడ్ అని. సో హరిత హరీష్ ఎలిమినేట్ అయినప్పుడు ఫైనల్గా ఇద్దరు వ్యక్తులు గుంచుతారు కదా, హరిత హరీష్కి, దివ్య, నిఖితకి యాక్టివిటీ రూమ్కి రమ్మని. అంతేనండి, దివ్యకి మాత్రం చెమట పడిపోయిందండి, జట్టు కారిపోయి అట్టాగా. అంటే వచ్చి వారం అయ్యింది కదా, నేను ఎలిమినేట్ అయిపోతున్నానా, నేను అన్సేఫ్లోకి వెళ్ళిపోయాను అనే కోణంలో మళ్ళీ తిరిగి రూమ్కి రానేమో అనే కోణం లోపల భయం చాలా కనిపించిందండి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కనిపించింది. కానీ హరిత హరీష్లో మాత్రం వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, వెళ్ళినప్పుడు కూడా అదే మొహం. అలా అది దాని స్థితప్రజ్ఞత అనుకోవాలో లేకపోతే మూర్ఖత్వం అనుకోవాలో ఒక్కోసారి తెలియదు హరీష్లో, ఈ రెండిట్లో. మరి సరే ఏదైనప్పటికీ హరీష్ మాత్రం చూసి, హరీష్ యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అనుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన హరీష్ కూడా అక్కడ మామూలుగా చిన్న నవ్వుకొని హాయ్ అని అందరికి పలకరించాడు. నాగార్జున గారు అన్నారు హరీష్తో, ఇప్పుడు నీ వెనక వైట్ మాస్క్ ఉంది, బ్లాక్ మాస్క్ ఉంది, ఎవరికి బ్లాక్ మాస్క్ ఇస్తావు, ఎవరికి వైట్ మాస్క్ ఇస్తావు అంటే, మాస్క్ వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ముగ్గురిని బ్లాక్లో పెట్టు, మాస్క్ లేని వాళ్ళని వైట్లో పెట్టు అన్నారు. ఆ కోణంలో వచ్చేసి తను ముగ్గురిని అంటే భరణి గారిని, ఇమాన్యుల్ని, డేమాన్ పవన్ని మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు అనేది కన్ఫర్మ్ చేసి చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాస్క్ లేకుండా ఉండే వ్యక్తులు ఎవరు అంటే, శ్రీజ అని, పడాల కళ్యాణ్, తనూజ అని చెప్పడం జరిగింది. తనూజ అని పేరు చెప్పడంతో అందరికీ షాక్ అనిపించింది. తనూజకి హరీష్కి పడదు కదా, కానీ తనూజ పేరు చెప్పారు, తన మాస్క్ లేకుండా ఉంటుందని చెప్పారు. సో ఈ విధంగా ఏంటంటే, మాస్క్ ఉండే వాళ్ళు ఆ ముగ్గురు, మాస్క్ లేని వాళ్ళు ఈ ముగ్గురని. ఇక తనూజ విషయానికి వచ్చినప్పటికీ, తనూజని మాస్క్ లేకుండా తిరుగుతుందని హరీష్ చెప్పడంలో చాలా షాక్ అయ్యారు అందరూ. అరే, తనూజ కూడా షాక్ అయింది. నా గురించి చెప్తున్నానంటే, నేను మాస్క్ లేకుండా తిరుగుతున్నాను, నేనంటే పడదు కదా ఆయనకి అని ఆ సెన్స్లో తిరుగుతున్నా. అతను అన్నారు ఒకటే, ఈ ఇంట్లోని మాస్క్ లేకుండా ముక్కుసూటి మనిషి నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది తనూజని చూస్తే,
తనూజ నాలాంటి మనిషి అన్నాడు హరీష్. ఇన్ ద సేమ్ టైం తనూజ అనే వ్యక్తి ఏంటంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఇన్ ద సేమ్ టైం ఆ మాస్క్ వేసుకొని తిరగదు, ఆమె ఉన్నది ఉన్నట్టు లోపల ఏమో అది బయట పెడుతుందండి అని చెప్పేసి తనూజ గురించి చెప్పడం జరిగింది. తనూజ కూడా ఏమందంటే 3 రోజుల నుండి హరిత హరీష్ గారు చాలా బాగున్నారండి, నేను బయటికి వెళ్ళిపోయినట్లయితే నా గురించి జాగ్రత్తగా చూసుకో కళ్యాణ్కి నా బాధ్యతలు అప్పచెప్తున్నాడండి. కానీ నిజంగా ఏంటంటే అతను ఈ 3 రోజుల నుండి నన్ను ఫ్లర్ట్ చేశారండి అని తనూజ అంది. అంటే ఇక్కడ ఏమైందంటే మొత్తానికి చివరికి వచ్చినప్పటికీ హరిత హరీష్ని తనూజని హరిత హరీష్ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు స్నేహపూర్వకంగా. ఇక అది మంచి పరిణామమే. కానీ ఏం చేస్తాం, చేతులు కాలిపోయి ఆకులు పట్టుకొని అనే ఇతను వెళ్ళిపోతూ మంచి అనిపించుకున్నాడు. మంచి అనిపించుకుని వెళ్ళిపోవడం కరెక్టే, కానీ గెలిచి వెళ్ళడం కరెక్ట్గా అంటే మంచి అనిపించుకుని వెళ్ళడం అనే దానికన్నా హృదయాలను గెలిచి వెళ్ళడం అనేది, అంటే హృదయాలను ఇప్పుడు గెలిచాడు అంటే పూర్తిగా గెలవలేదు, మన ఆడియన్స్ హృదయాలైనా గెలవగలగాలి. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతే ఏమనిపిస్తుంది అంటే ఆడకి వెళ్ళిపోయారు కదా, కానీ మంచి పర్సనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా ఈ వారం ఎలిమినేట్ అయిపోయాను అనుకోండి, ఫ్లోరా కూడా మనమే మైనస్ అనుకోము. మరి సుమన్ శెట్టి గారు కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు, ఆయన కూడా మనం మైనస్ ఏమి అనుకోము. కానీ హరీష్ గారు మంచి మనిషి, మాస్కు లేని మనిషి, మాస్కు మ్యాను, కానీ హృదయమానవుడే. కానీ అక్కడ ఏమైపోయింది అంటే మనం లోపల ఉన్నది ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అన్నట్టు మన భావాల్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అది కూడా ఒక కళేనండి. నేను ఎక్స్ప్రెస్ చేయలేను, నేను ఇలాగే ఉంటాను, నేను నిజంగా మాస్క్ లేకుండా ఉన్న వాళ్ళందరూ హరీష్ గారు లాగే ఉంటారా? ఈ విషయాన్ని ఒక్కసారి హరీష్ గారు ఆలోచించాలి. హరీష్ గారు లాగా ఉంటేనే మాస్క్ లేకుండా ఉన్నోళ్ళు ఉంటారా? మాస్క్ లేకుండా ఉన్నోళ్ళు, మాస్క్తో ఉన్నోళ్ళు కొంతమంది మూడీగా ఉంటారు, మాస్క్ లేకుండా ఉండేవాళ్ళు అందరూ హరీష్ గారు లాగా ఉంటారు కదా. నేను చెప్పడంలో ఏదైనా కొంచెం కాన్ఫ్లిక్ట్ అయ్యింటే కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి నాకు చెప్పే ఈ విషయాన్ని నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను లేదో నాకే అర్థం కావట్లేదు. మాస్క్ వేసుకొని తిరుగుతున్న అందరూ ఇలాగే ఉంటారు, నవ్వుకొని బయటికి, మాస్క్తో ఉన్న వాళ్ళందరూ సీరియస్గా ఉంటారు అనేది డెఫినేషన్ కాదు కదా. కాబట్టి ఏంటంటే హరిత హరీష్ గారు కూడా ఏంటంటే సరే అక్కడ మాస్కులు తీస్తూ ఉన్నారు కదా, ఆ తీసే మాస్క్ ఆయన స్టేజ్ ఎక్కి తీయడం కాదండి, లోపల ఉంటూ ఒక్కొక్కడు మాస్క్ తీసుకు బయటకు పంపించగలిగితే అప్పుడు అతను సూపర్ మ్యాన్ అయ్యిండేవాడు, హృదయ మానవుడు అయ్యిండేవాడు. కానీ అతను లోపలికి వెళ్ళి అక్కడ బయటకు వచ్చి అతను ఎన్ని తీసినా సరే లోపల ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎల్లవే చెప్పొచ్చు, నువ్వు బయటికి వెళ్ళిపోవు కదా, ఎందుకే మేము లోపలే ఉన్నాం. నిజమే, ఓకే వాళ్ళు దుర్మార్గులు అనుకోవచ్చు, కానీ నువ్వు మౌనం ఎందుకున్నావు? ఒక దుర్మార్గుడు దురాగతం కన్నా మంచివాడి మౌనం అనేది చాలా ఘోరమైనది, ఘోరమైనది. సో మీరు మంచి వాళ్ళు అనుకున్నట్లయితే మీరు మౌనంగా ఉండకూడదు. నేను నిలదీశారు కదా అంటే పనికి వాళ్ళ విషయాల కోసం నిలదీయడం కాదండి. కోడిగుడ్లు తినేశారను లేకపోతే ఇంకోటనో వీటి గురించి పట్టించుకోవద్దు. అందుకే నాగార్జున గారు చెప్పారు ఈరోజు, అది మనకు ఎడిటింగ్లో కట్ అయింది కానీ చెప్పారంట, ఏంటంటే కోడిగుడ్లు తిన్నందుకు ఎలిమినేట్ చేస్తున్నాము, ఆ దొంగలాడినందుకు ఎలిమినేట్ చేస్తాం, ఇలాంటి సిల్లీ కారణాలతో ఎలిమినేషన్ చేయడం కాదు, రీజన్ కరెక్ట్గా ఉండాలి. నన్ను ఎదురుపడితే నన్ను ఎట్టా చూసిన దానికి ఎలిమినేట్ చేశాడు, ఇట్టాడు ఉండకూడదు. నువ్వేనా తీసావు అని అడిగితే నన్ను అడుగుతావు నువ్వు అనే దానికోసం ఇట్లా చాలా సిల్లీ రీజన్స్ కదండి. ఇవి కాదు, ఒక వ్యక్తిని నామినేట్ చేయాలంటే దానికి ఒక బలమైన రీజన్ ఒకటి ఉండాలి. రీజన్ లేదని క్లియర్గా చెప్పండి. నేను నామినేట్ చేయడానికి ఎవరు లేరండి, రీజన్స్ లేవు అని క్లియర్గా బిగ్ బాస్ చెప్పండి. ఎవరైనా మీరు తప్పనిసరిగా ఒకరిని నామినేట్ చేయాలంటే లేదు, నన్ను నేనే నామినేట్ చేసుకుంటాను, లేదు చెప్పండి. ఆ గట్స్ కూడా మీలో ఉండాలి. వచ్చిన ఆడియన్స్ మన వాటిలో అఫ్కోర్స్ నామినేషన్కి దొరకకుండా ఎవరు ఉండకపోరు, ఉంటారు. లేరు అని మీకు అనిపించినా లేరని చెప్పండి. అందుకని సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే మన సుమన్ శెట్టి గారు సిల్లీ రీజన్తోనే మన మనీష్ని నామినేట్ చేశారు. ఒకవేళ మనీష్ని అతను నామినేట్ చేయకపోయింటే సిల్లీ రీజన్తో ఒక్క నామినేషన్తోనే ఉన్నారని ఆయన ఉండుండేవారేమో. ఈ సిల్లీ రీజన్స్తో ఆయన వెళ్ళిపోయారేమో. ఒకసారి చిన్న ఆలోచించాలి కదా. అంటే ఒక ఏది మంచి ఏది చెడు అని చెప్పడం అని కాదు, కానీ ఆ లోపల ఉండేవాళ్ళు కూడా రీజన్స్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనప్పుడు కూడా ఏంటంటే హరిత హరీష్ గారు రీజన్స్ చిన్న వాటికి అయినా పెద్ద రియాక్షన్ అయిపోయి గొడవ పెట్టుకునే కన్నా నిన్ను నామినేట్ చేశారు, నన్ను నామినేట్ చేశారా, ఓకే. మరి ఫ్లోరా గారు మాస్క్ వేసుకుని తిరుగుతున్నారా? ఇప్పుడు వేసుకుని తిరగలేదు. మొట్టమొదటి మా ఫ్లోరా మంచి ఆవిడని మీరే అన్నారు కదా హరీష్ గారు. ఆ తర్వాత ఎండింగ్లో మిమ్మల్ని నామినేట్ చేస్తే ఫ్లోరా మంచిదే కాదన్నారు. ఆమె భావాన్ని వ్యక్తపరిచింది, తప్పేం లేదు. సో ఫ్లోరా నామినేట్ చేసిన థ్యాంక్ యూ ఉంటుంది, ఫ్లోరాని గెలిపించిన థ్యాంక్ యూ ఉంటుంది. సో ఒక స్థితప్రజ్ఞత ఆమెలో ఉంది. అప్పుడప్పుడు ఎందుకు బరస్ట్ అవుతుంటుంది. అది మెంటలీ ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కదా మానసికంగా, ఫ్యామిలీస్ నుండి వచ్చినాక కొన్ని తన కుటుంబంలో. సో అలాంటి వాటిని కూడా, ఎందుకంటే ఎప్పుడు ఆమె పెద్దగా ఏడవడం అనేది కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఆమె ఇప్పుడు నామినేషన్ నుండి బయటపడింది అంటే సేఫ్ అని అంటే ఆమె అంత ఆనందపడిందో, మరి అదేవిధంగా రీతు నువ్వు సేఫ్ అయ్యేవండి
నేడటం మొదలుపెట్టారు. తర్వాత ఇంతవరకు నేను ఇన్ని సీజన్లో నీలాగా సేఫ్ అంటే ఏడిసిన వాళ్ళు నేను చూడలేదని అన్నారు. ఏడవడంలో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే నేను చిన్నపిల్లల్లా నటిస్తే నాకు మార్కులు పడతాయేమో అనుకుంటారు, కానీ నా బిహేవియర్ ఏంటవుతుందంటే ఒకసారి మన వయసు తగ్గట్టు కూడా ఉండాలి. మరి చిన్న పిల్లల్లా మనం బిహేవ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అది ప్లస్ అవ్వదు. అది అడల్ట్ మెంటాలిటీ, పేరెంట్ మెంటాలిటీ, చైల్డిష్ మెంటాలిటీ అని 3 రకాల మెంటాలిటీలు ఉంటాయి. మనం ఎప్పుడూ పేరెంట్ మెంటాలిటీ లాగా సీరియస్గా ఉండకూడదు, చైల్డిష్ మెంటాలిటీగా చిన్నగా ఉండకూడదు, ఒక అడల్ట్ మెంటాలిటీలా ఉండాలి. అంటే అవసరాలతో నవ్వించాలి, ఆడించాలి, ఆడాలి, మాట్లాడాలి. അങ്ങനെ అది క్యారెక్టర్లో ఒకవేళ పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటే అదే, కానీ ప్రతి విషయానికి అది పనికిరాదు. ఇక నామినేషన్స్ రేపు మొదలవుతున్నాయి. నామినేషన్స్ అంటే ఈరోజే మీరు చూస్తారు. నామినేషన్స్ ఈరోజు అవుతాయి, రేపు మనకు వస్తాయి నామినేషన్స్ అనేవి. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు అనే విషయానికి వస్తే ఫ్లోరా కంపల్సరీగా ఈ వారం వచ్చే వారం ఉన్నారండి. కానీ ఫెయిల్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందండి ఫ్లోరా. అవునండి, ఫ్లోరా గారికి ఏంటంటే బయట నుండి మరి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరే వస్తున్నారో తెలియదు, కానీ ఆమెకంతా పిఆర్ ఉన్నదనుకోండి అనుకోండి. ఎందుకంటే ఓకే, ఆమెకి స్వచ్ఛందంగా అభిమానులు ఉన్నారని అంటాను. ఫ్లోరాకి ఓట్లు ఇంత అంత కదా, ఫ్లోరాని ఎవరు రీచ్ అవ్వలేకపోతున్నారంట. ఆమెకు అన్ని ఓట్లు పడుతున్నాయంట. అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం కుందేలు తాబేలు కదా. కుందేలు పరిగెట్టి 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 తొందరగా వెళ్ళిపోయి కొంచెంసేపు పడుకుంటుంది, తాబేలు మెల్లగా వెళ్ళి రీచ్ అయిపోతుంది డెస్టినేషన్కి. అలాగే ఫస్ట్ వీక్లో నామినేషన్ అయిపోతుంది అనుకున్నాం, సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది అనుకున్నాం, థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది అనుకున్నాం, ఫోర్త్ వీక్ కూడా ఆమె ఎలిమినేట్ అవ్వలేదు. ఫస్ట్లోనే సేఫ్ అని వచ్చింది. దట్ ఈజ్ ఫ్లోరా. ఫ్లోరా ఈజ్ గ్రేట్. ఎందుకంటే ఫ్లోరాలో ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం తక్కువ ఉన్నప్పటికీ, ఆడడంలో తక్కువ ఉన్నప్పటికీ, మానవ సంబంధాల్లో మాత్రం ఆమె తక్కువ చేయట్లేదు. శత్రువు అనుకునే వ్యక్తితో కూడా మిత్రత్వం చేసుకొని ముందుకు వెళ్తుంది. దట్ ఈజ్ ఫ్లోరా. సో షీఈ్ గ్రేట్. ఇదండి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు ప్లీజ్.